యా అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై నిలదీయాలని నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల తర్వాతే బీఆర్ఎస్ సభలు. ఫామ్ హౌస్ వేదికగా నేతలతో కీలక సమావేశం అంట. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్టు తెలిసింది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో పాటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై ఆయన చర్చించినట్టు తెలిసింది. నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అంట. సో ఇక్కడ చాలా కీలకం కాబోయే విషయం ఏంటంటే కేసీఆర్ వచ్చిన ఏ విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారనేది కూడా. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. సో ప్రతిపక్ష నాయకుడికి సరిపడా టైం ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఉన్న టైంలో ఆయన ఈ జలాల మీదే ఫోకస్ చేస్తాడా, ఈ నదులు జలాల మీదే ఫోకస్ చేస్తాడా, లేకపోతే ఇంకా ఇప్పుడు రైతాంగం సమస్యలు చాలా ఉన్నాయి, యూరియా సమస్యలు ఉన్నాయి, కొత్త యాప్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి వీటి మీద ఏమైనా మాట్లాడతాడా? నిరుద్యోగ సమస్య ఉంది, ఉద్యోగాల విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేని అంశాలు నడుస్తూ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్నాయి. దాని మీద ఇంకా సరైన దాని మీద సరైన తీర్పు రావట్లేదు. సో పిటిషన్లు దీని మీద కొంత విద్యార్థులు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది. ఆల్రెడీ నియమితులైన వాళ్ళకేమో ఇంకా పదోన్నతులు జరిగే పరిస్థితి లేదు. ఉద్యోగాలు కూడా వాళ్ళు సీట్లో కూర్చున్న పరిస్థితి కూడా లేదు. మరి ఇన్ని డౌట్స్ ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలకు సంబంధించిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఆరు గ్యారెంటీల అంశంలో కూడా చాలా పెండింగ్స్ ఉన్నాయి. గతంలో కేసీఆర్ అమలు చేసే చాలా వాటికి ఇప్పుడు అమల్లో లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసి మాట్లాడతాడు అసెంబ్లీలో, లేదంటే కేవలం ఈ నదీ జలాల మీద మాట్లాడతారా అనేది చాలా కీలకం కాబోతా ఉంది. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా కేసీఆర్ వస్తే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా నదీ జలాల మీదే మాత్రమే మాట్లాడితే మాత్రం ఇక ప్రజలు కొంత అసహనానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి, అలాగే ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ ఒక ఆశ ఉంటుంది. ఇక అన్ని సమస్యల మీద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, నర్సింగ్ చేసే వాళ్ళకి జీతాలు లేని పరిస్థితి, గురుకులంలో పోస్టులు ఇచ్చి మళ్ళీ కట్ చేసిన పరిస్థితి, అవి కూడా పెండింగ్లో ఉన్నాయి కేసులు, రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి పింఛన్లతో పాటు బెనిఫిట్స్ కూడా ఆపిన పరిస్థితి. ఆ పైసలు ఏమైనాయో చెప్పట్లేదు. వాళ్ళు కూడా రోజుకి ఒకళ్ళు మరణించే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. మరి వీటన్ని